నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. కొండా ప్రవీణ్ శంకర్, శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, టీడీపీ 6వ డివిజన్ అధ్యక్షులు. నా పేరు మాజీ ఆప్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని. అయ్యా, ఈరోజు నేను మనోడు ఉన్నాడు కదా, మా సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అయ్యా సోదరు అనిల్ కుమార్ యాదవ్, మన యాదవులకి ద్వాపర యుగం నుంచి కూడా ఒక చరిత్ర ఉందండి యాదవులకి. ఏందా చరిత్ర అంటే నీతి, నిజాయితీ, పౌరుషం అనేది మన యాదవులకి. అయ్యా నువ్వు మొన్న నేను 2 రోజుల కిందట మీడియాలో చూసినా నువ్వేం మాట్లాడుతుండవు, నేను ఛాలెంజ్ విసిరితే ఛాలెంజ్ని అవతల ఎవరు స్వీకరించలేదని అంటావు. నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. తాళూరు రాము, నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు. అక్కడే మా యాదవులకి తల దించుకునే విధంగా స్టార్ట్ అయిందండి. చిన్న విషయం చెప్తా ఉండా సోదరా, నీకు ఆ రోజు ఎవరు ఛాలెంజ్ విదిరితే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నువ్వు ప్రమాణం చేసినవే, ఎవరు ఛాలెంజ్ విసిరితే నువ్వు ప్రమాణం చేసినవు? నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న మంత్రి నారాయణకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మెంటా వీరబ్రహ్మం గుప్తా సతీమణి కళ్యాణి గుప్తా. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నా, అదే కప్పిరి శ్రీనివాసులు, మామూలుగా మీడియా పరంగా జిల్లా అంతా కూడా కప్పిరి శ్రీనివాసులు అంటారండి. అతను యాదవుడు, అది జనాలకు తెలుసో తెలియదో. యాదవుల్లో ఉన్న నీతి, నిజాయితీ అనేది నీకు నేను తెలియజేస్తున్నా, తెలుసుకో ముందు నువ్వు. ఎందుకంటే అతను యాదవుడిగా ఉండి ఆ రోజు నువ్వు అతన్ని వాళ్ళ కుటుంబాన్ని వేధించి నీకు వేధింపులకు తట్టుకోలేక ఆ రోజు అతని కడుపు మంట ఆవేదంతో ఒక నిర్ణయం తీసుకొని ఛాలెంజ్ చేశాడండి. నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మంత్రి నారాయణ అడుగు పెడుతున్న సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. గుమ్మడిపూడి కళ్యాణ్, టీఎన్టీయూసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, గుమ్మడిపూడి లక్ష్మీ ప్రసాద్, బీసీసీఎల్ నెల్లూరు నగర ఉపాధ్యక్షులు. అనిల్ అనే వ్యక్తి ఓడిపోయేంత వరకు కూడా ఈ రోజు నుంచి నేను నల్ల దుస్తులు, అరగుండు, అరమేసంతో తిరుగుతానని. నువ్వు ఎప్పుడు ఓడిపోయినావో ఆ యాదవుడు మాట ప్రకారము నత్తకి సెంటర్లో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఆ నల్ల దుస్తులు విసర్జించి మామూలు గుడ్డలు వేసుకున్నారు. ఎందుకు చెప్తానంటే యాదవుళ్ళు ఎవడు బట్టిన యాదవుళ్ళు ఆ నిజాయితీ, పౌరుషం ఉంది. నీ దగ్గర అది లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాదవ జాతి సిగ్గుపడతా ఉన్నాడు. మన యాదవ్లో ఈ అనిల్ కుమార్ ఉన్నాడు. ఏంది ఈ మాట తప్పటం, మడమ తిప్పటం, మాట తప్పటము, మడమ తిప్పటం అంటే వాళ్ళ గురువు దగ్గర నుంచి ఆయన శిష్యుడు కాబట్టి ఈయన అదే దరువులో ఫాలో అవుతుందో. నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రదాతలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మంత్రి నారాయణ అడుగు పెడుతున్న సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు. నీకు చెప్తా ఉన్నా, ఈ మధ్య చెప్పినాడు ఒక ఆయన ముద్రగడ పద్మనాభం గారు మన పవన్ కళ్యాణ్ గురించి మీరు ఛాలెంజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఓడిపోతేనే అతను ఓడించి నేను ఆ రోజు నా పేరు మార్చుకుంటా రెడ్డి అని. మళ్ళీ రెండో రోజు ఆ రోజు చూస్తున్నామండి మీడియాలో ఏదో గెజిట్లంట, తొక్కంట, తోటకూర కాలయాపన చేస్తున్నాడు. ఈ లోపల రెడ్డి సంఘం వాళ్ళంతా కూడా ఒక మీడియా సమావేశం పెట్టి ఇటువంటి దగురుబాజులు మా రెడ్డి కులంలోకి రావటమా, ఇది ఎంతవరకు మేము మా రెడ్డి కులం అంటే అంత తక్కువగా ఉందా, ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించమని చెప్పి అక్కడ రెడ్డి కులం అంతా కూడా మొత్తం తిరుగుబాటు చేశారు. కాబట్టి నీకు అనిల్ నేను
ఛాలెంజ్గా చెప్తా ఉండ నీ మీద వేసే నువ్వు మాత్రము ఈ నెలాఖరు వరకు ఇటు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ నీ పేరు అనిల్ కుమార్ అని పెట్టుకోవాలి. ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ఉండే యాదవుల మీద నీకు గౌరవం ఉంటే అనిల్ కుమార్ అని పెట్టుకోవాలి. నువ్వు కానీ అది ఏమి లేదు, ఎందుకంటే మాట తిప్పటం మడం తిప్పటం నీకు మామూలు అయిపోయింది. కాబట్టి నువ్వు అదే కానీ నెక్స్ట్ మంత్ నుంచి కానీ యాదవ్ అని ఏ మీడియాలో కానీ చూసినానంటే నేనైతే మొట్టమొదట ఈ జిల్లాలో నేను నా కుమారులు మా పేర్లు వెనకాల యాదవ్ అనేది ఉందండి. ఆ యాదవ్ అనే దాన్ని నెక్స్ట్ మంత్ నుంచి మేము మా కుటుంబం అందరం కూడా యాదవులను తొలగించుకుంటాం. నిజంగా నీకు యాదవుల మీద చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇంకా అనిల్ కుమార్గా పిలిపించుకోవాలని నిందుకు హెచ్చరించి కూడా చెప్తున్నా. యాదవుల పౌరుషం అనేది నీకు తెలియజేస్తా ఉండా. అదేమనంటే మాట్లాడితే ప్రతి ఒక్కరిని అమ్మ అబ్బా ఇదే పదాలయ్యా. నీకు మొన్న ఇంటికి పోయినాడు ఒక మంత్రి గారు. ఆ మంత్రి గారికి నీకు ఒకటే పని, అమ్మ అబ్బకు పుట్టినారంటారు. ఆ మంత్రి గారు వ్యవహారం కాకాని పేరు కూడా చెప్తానండి, నేను ఎవరికేం భయపడే సమస్య లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అమ్మ అబ్బ అయ్యా చిన్న దయచేసి మీ ఇద్దరికి నేను చేతులు ఎత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేసుకుంటా సోదరులారా, మీరిద్దరు ముందు ఒక హాస్పిటల్కి పోయి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అయ్యా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు తిరుపలారెడ్డి రఘురామరాజు గారు మిలిటరీ హాస్పిటల్కి పోయినాడండి గతంలో. అతన్ని నానాహింసలు పెట్టినప్పుడు మీరిద్దరు కూడా దయచేసి ఆ మిలిటరీ హాస్పిటల్కి పోయి డిఎన్ఏ టెస్టులు చేసుకోండి సోదరులారు. డిఎన్ఏ టెస్టులు చేసుకొని అది కానీ మీకు పాజిటివ్ వస్తే సరే నెగటివ్ వచ్చినా కూడా మీకు మాట తప్పటం తెలుసు కదా, సమర్థించుకునే వ్యక్తులు మీరు. అందువల్ల అది చూసుకొని ఇంకా అక్కడి నుంచైనా కూడా నోరు తగ్గించుకొని అమ్మ అబ్బా అనే పదాలు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులను కూడా మీరు రోడ్లోకి లాగొద్దు నాయన. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇళ్లల్లో ఏదో గౌరవంగా బతికిన వాళ్ళ తల్లిదండ్రులను అప్పచెల్లులు అందరిని బయటికి లాగుతున్న దుర్మార్గ పరిపాలన. అందుకే ప్రజలు మిమ్మల్ని ఎడంకాలు చెప్పు తీసుకొని పటా కొట్టారండి. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీరు మెలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ ఛాలెంజ్లు నువ్వు ఆ ఛాలెంజ్లు మన చిరునవ్వు నా ఛాలెంజ్ స్వీకరించలేని అంటుంటావు. ఎవడే నీకు ఛాలెంజ్, నీలో నిజాయితీ ఉంటే నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వే ఆ రోజే రాజకీయాలకు దూరంగా పోవాలి, సన్యాసం తీసుకోవాలి. అది మాట తప్పి మళ్ళీ ఛాలెంజ్లో తోటకు అదేమనంటే నేను తోపు తురుము అంటావు. అదేమో ఇంకా కూడా చెప్తుంటావు నువ్వు నేను జిమ్ముకు పోయినాను 150 కేజీలు పైకి ఎత్తేస్తానంటావు. నీ 150 కేజీలు ఎత్తావు, నీ కుటుంబంలో వాళ్ళని ఎత్తుకొని అయినా నీ కుటుంబం వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని తిప్పు, మాకు ఇబ్బంది లే. ఎందుకు ఈ సొల్లు కోతలకు వస్తావు నువ్వు? సొల్లు కోతలు తగ్గించి ఇంక మీద ఛాలెంజ్లు నీ నిజాయితీ నిరూపించుకొని నువ్వు పార్టీలకి రాజకీయ సన్యాసం చేసుకోవాలని నేను హెచ్చరిస్తూ చెప్తాను.